హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం కేఎంబి పొటాష్ మరియు పీడిఎం పొటాష్ ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ గత వీడియోలో మనం కేఎంబి పొటాష్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కేఎంబి పొటాష్ అంటే పొటాషియం మొబిలైజింగ్ బయో ఫర్టిలైజర్. ఇది ఒక పర్యావరణ అనుకూల ఫర్టిలైజర్. ఈ కేఎంబి పొటాష్లో ఫ్రటోరియా అరంటివా అనే బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇది నేలలో కరగని స్థితిలో ఉన్న పొటాష్ని కరిగించి మొక్కలు గ్రహించుకునేలాగా చేయడం జరుగుతుంది. దీనివలన పంట దిగుబడి 15 నుంచి 20% పెరగడం జరుగుతుంది. అదేవిధంగా దీనిని ఉపయోగించినప్పుడు మొక్కలు బలంగా రావడంతో పాటు రోగనిరోధకత వ్యవస్థను కూడా బలపరచుకోవడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ మనం ఆల్రెడీ గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పీడిఎం పొటాష్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పీడిఎం అంటే పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసిస్. ఈ రకం పొటాషియంను మనం సాధారణంగా చెరుకు పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన మొలాసిస్ నుంచి సేంద్రియంగా తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా తయారైన పొటాష్లో 14.5% సులభంగా నీటిలో కరిగే పొటాష్ అందుబాటులో ఉంటుంది. ఈ పీడిఎం పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం జరుగుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని అనేది కలగకుండా నేల అనేది సారవంతంగా కావడంలోనూ, అదేవిధంగా దీనిని ఉపయోగించినప్పుడు నేల నీటి నిలుపు సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది మరియు పంట దిగుబడిని కూడా ఇది మెరుగుపరచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, ప్రస్తుతం పొటాష్ని ఉపయోగించుకోవాలనుకున్న రైతులకు మార్కెట్లో మనకు మొత్తం 3 రకాల పొటాష్కు సంబంధించిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2 కేఎంబి పొటాష్, 3వది పీడిఎం పొటాష్. సో వీటన్నింటితో కంపేర్ చేసి చూసినట్లయితే మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఉపయోగించినప్పుడు మనకు 60% పొటాష్ అనేది మొక్కలకు డైరెక్ట్గా అందడం జరుగుతుంది. అదే మనం ఈ సేంద్రియ పొటాష్ని ఉపయోగించినప్పుడు మనకు 14 నుంచి 15% వరకు మాత్రమే మొక్కలకు అందడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తమకు అవసరమైనటువంటి ఎరువులను ఉపయోగించుకోగలరని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.